హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా కొండ ప్రాంతంలోని తోటకు వచ్చాము. మా తోటలో అన్ని కొండలు, గుట్టలు, రాళ్ళ మధ్యలో ఉన్నాయి. ఇక్కడికి రావాలంటే చాలా దూరం, 2 కిలోమీటర్ల దూరం నడవాలి లేదా ప్రయాణించాలి. దారంతా ప్రకృతి అందాలతో నిండిపోతూ ఉంటుంది. ఎత్తైన కొండలు, పెద్ద పెద్ద రాళ్ళు, చుట్టూ పచ్చని చెట్లు చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రాంతము చూడటానికి చాలా అందంగా ఉన్న వ్యవసాయం చేయడం మాత్రం అంత సులభం కాదు. నీటి సౌకర్యం లేకపోతే పంటలు పండించడం కష్టం. అందుకే మేము బోరు వేసుకొని తోటకు అభివృద్ధి చేసుకున్నాము. బోరు నీటితో మొక్కలకు నీరు అందిస్తూ తోటను పచ్చగా ఉంచుతున్నాము. రైతు జీవితం అంటే కష్టంతో కూడినదే కదా ఫ్రెండ్స్. ఎండైనా, వానైనా, చలైనా రైతు తన పని ఆపడు. పంటలు బాగా రావాలని ఆశిస్తూ ప్రతిరోజు శ్రమిస్తాడు. ఈ కొండ ప్రాంతంలో వ్యవసాయం చేయడం మరింత సవాలుగా ఉంటుంది. అయినా మా కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఈ నేలపై ఆధారపడి జీవిస్తున్నాం. ఇక్కడ ఉదయము సమయాల్లో పక్షులు కిలకిలలాడుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూస్తుంటే నగర జీవితంలో హడావుడి అంతా మర్చిపోతాము. స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం, కొండల మధ్యలో అందాలు మనసుకు కొత్తగా ఉత్సాహం ఇస్తాయి. మా తోటలో పెరిగే ప్రతి మొక్క వెనుక ఎంతో కష్టం ఉంటుంది. నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, మొక్కలను సంరక్షణగా ఇలా ఎన్నో పనులు చేయాలి ఉంటుంది. కానీ మొక్కలు పచ్చగా పెరిగిన పంట చేతికి వచ్చినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఈరోజు మా తోటలోని ప్రకృతి అందాలను మీతో పంచుకోవాలని వీడియో తీసాము. ఈ మల్లెపూలందు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇలా తోటల్లో చాలా బాగా కాస్తాయి. ఎంతో సంతోషంగా అవుతుంది మాకు. మా కొండ ప్రాంతము తోటలు మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఇలాంటి గ్రామీణ జీవితాల వ్యవసాయం, తోటల వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ అందరి ప్రేమ అభిమానాలతో ధన్యవాదాలు.